అభి, ఇప్పటికే అమృత నీ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తుంది. తను చెప్పినట్టు మన ఆస్తి మనకొచ్చేసినట్టేనా? నేను తను చెప్పిందంతా అబద్ధం అర్చన. అమృత మేడం, మీరు నన్ను చంపేటప్పుడు కాస్త మెల్లిగా చంపండి ప్లీజ్. అర్చన, నీకిప్పుడెంత చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. కానీ నువ్వు నిజం తెలుసుకునే లోపు పరిస్థితులు నీ చేతిలో ఉండవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇక ఇదేం దొరుకుతుంది? చేతులారా వదిలేసింది అర్చన. కీర్తి, నేను అమృతని వేటాడే పనిలో ఉంటాను. నీకు అవకాశం ఇస్తున్నాను. కాసేపాగి నేను శర్వాణికిచ్చిన మాట ప్రకారం మీరు అమృతని చంపేయండి. నా ఆస్తి సంగతి తర్వాత చూసుకుంటాను. అది చచ్చాక ఆస్తి ఎలా రావాలో అలాగే వస్తుంది. సరే మేడం, అమృతుని కాసేపు ఆగాక చంపాలి అంతే కదా? మీరు వెళ్ళండి మేడం, మేము ఆ పనిలోనే ఉంటాం. నీర్జా, ఈ అర్చనకి ఏమైనా పిచ్చి పట్టిందంటావా? ఆడవుట్ ఎందుకొచ్చింది కీర్తి? లేకపోతే ఏంటి నీర్జా, చేతిలో ఉన్నదాన్ని వదిలేసి వేటాడు చంపుతానంటుంది. దీని తిక్క తగలయ్యా. నీరజ, దీని పైత్యంతో మనల్ని కూడా ఏదోటి చేసేస్తుంది. అవును కీర్తి, నాకు ఈ అర్చన పైన అదే అనుమానంగా ఉంది. ఏమైనా అంటే పౌరుషం ప్రతీకారం అంటుంది. ఇది అమృతని చంపుతుందో లేకపోతే శర్వాన్ని దేన్ని చంపుతుందో మనకు తెలీదు గాని మనిద్దరం కలిసి ఈ అర్చన అమృతని చంపేద్దాం. అర్చనని అమృతని మనిద్దరం చంపడమా? వామ్మో, అదయ్యే పనేనా? అర్చన ఎంత శక్తివంతురాలో నీకు తెలీదా? దాని మొహం శక్తి లేదు, పాడులేదు. అయినా ఎదురుగా నిలబడి చంపే ధైర్యం మనకెక్కడి నుంచి వచ్చింది? వెనుక నుంచి దాన్ని చావు తిప్ప కొట్టి చంపేద్దాం నీరజా. ఈ గొడవలో అర్చనని అమృతని ఇద్దరినీ లేపేస్తే వాళ్లలో వాళ్ళు కొట్టుకుని చచ్చారని ఆ నేరం మనమీదకు రాదు. ఇప్పుడు కోట్లాస్తికి వారసుడు ఆ అభిరామ్ గాడు ఎలాగో మన చేతిలోనే ఉన్నాడు కాబట్టి పనైపోగానే వాణ్ణి అడ్డు తొలగించుకుంటాం.
కీర్తి నీరజులు కలిసి రాజ్యాలు రాజ్యాలే గేలొచ్చు. నిజమే కీర్తి, మనం ఇద్దర్నీ చంపేసి ఆ కోట్ల ఆస్తితో రాజభోగాలనుభవించొచ్చు. ఎలాగైనా ఇద్దర్నీ చంపేద్దాం. పద, ఎవరు దొరికితే వాళ్ళనేసేద్దాం. అమృతని చంపేసి నేనంటే ఏంటో ఈరోజు శర్వానికి చూపిస్తాను. నీరజ, అమృత కనపడినా అర్చన కనపడినా దేన్ని వదలొద్దు. ఏది కనపడితే దాన్ని వేసేద్దాం. ఇప్పుడు మనకు వాళ్ళని వేసేయడం తప్ప వేరే మార్గం లేదు కీర్తి. మనం బ్రతకాలంటే ముందు వాళ్ళని వేసేయాల్సిందే. పద. శర్వాణి, ఇంతవరకు అమృత ఎక్కడుందో తన జాడ కూడా తెలుసుకోలేకపోయాం. టైం గడిచిపోయింది కానీ అమృత దొరకలేదు.
ఈసారి అర్చన వదిలిపెట్టదు. అమృతని చంపేస్తుందేమోనని టెన్షన్ గా ఉంది. లేదు రేణు, అర్చన దగ్గర నుంచి అమృతని కాపాడుకుంటానన్న నమ్మకం నాకుంది. నీరజ, ఆ శర్వాణి అర్చన దగ్గర నుంచి అమృతను కాపాడుకుంటానని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది. అసలు దానికి తెలియని విషయం ఏంటంటే అమృత అర్చనలిద్దరూ కలిసి మన చేతిలో చావబోతున్నారు. కీర్తి, ఇక్కడ ఎవ్వడికి వాడే స్క్రీన్ ప్లే రాసేసుకుంటున్నాడు. అవును నీరజ, అమృతని చంపుతానని అర్చన, అర్చనని చంపుతానని శర్వాణి, వాళ్ళని చంపుతామని మనం. ఎవరు ఎవరిని వేసేసుకుంటారో తెలీదు కాని ఈ హంటింగ్ కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది నీరజ. డెత్ రేస్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది నీరజ, ఇంచుమించు ఆ కాన్సెప్ట్ మాత్రగా ఉంది. గెలిచినోడు మాత్రమే బతుకుతాడు, ఓడినోడు చస్తాడు. ఏ టైంలో కాన్సెప్ట్లు కొత్తిమీర కట్టే అంటూ కబుర్లు చెప్తావేంటి కీర్తి? పద, ముందు అమృత అర్చనలు ఎక్కడున్నారో వెతుకుదాం. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు. చీకటిలో విడిపోతుంది నీడే నిన్నొంటరిగా, నవ్వుల్లో బాధల్లోనూ విడిపోని స్నేహమేగా. ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే అమృత,
సో అమృత ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. నేను వేసిన బాణం నుంచి త్రుటిలో తప్పించుకున్నాం. చెప్తా నీ సంగతి. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎలాగైనా అర్చనకి నిజం చెప్పి అమృతని కాపాడుకోవాలి. నీరజ, చూసావా దాని పైత్యం? అర్చన అమృతని వేటాడి చంపటానికి విల్లు పట్టుకుని డ్రెస్ మార్చుకుని మరీ బయలుదేరింది. అది ఆల్రెడీ కనిపిస్తుంది కదా కీర్తి. తెలిసిన విషయాన్ని కూడా ఇలా పక్కకు లాక్కొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓసి నీ తెలివి తగలయ్యా. నేను చెప్తుంది దాని గురించి కాదే. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. అర్చనని వేసేద్దాం. ఓయ్ కీర్తి, అసలే తన దగ్గర బాణాలున్నాయి. ఇప్పుడు అర్చనున్న కోపంలో అవి మన మీదికి వేసిందనుకో, చచ్చి ఊరుకుంటాం. ఎహే, నువ్వు నీనాస. అదిప్పుడు మన దృష్టిలో అమృతే. అక్కడుంది అర్చన కాదు, అమృత అని నువ్వు ఫిక్స్ అయిపో. ఏంటి ఫిక్స్ అయ్యేది? ఆ కళ్ళల్లో లెన్స్, ఆ ఆవేశం చూడు. అమృత కాదు అర్చన. ఎహే, నువ్వు నీ ఏడుపు గొట్టుగోలా. ఎంతసేపు నీ గోడు నీదే కాని నా గోడు వినవా? ఇప్పుడు మనం అర్చన మీద అటాక్ చేస్తే అర్చన చస్తుంది. ఒకవేళ అది బతికిందనుకో, అయ్యో మీరా అమృత అనుకున్నా మేడం, ఐఎమ్ సారీ అంటూ నటించొచ్చు. ఐడియా బాగుంది. అయినా ఇలా నటించడంలో నువ్వు దిట్టావు కదా. ఇప్పుడు పొగడ్తలు ఎందుకులే కాని నీరజ, పద ముందు వెళ్ళి అర్చన వేసేద్దాం. సరే పద.